పార్ట్ 1 వీడియోలో నాన్నతో తేనె తీయడానికి వెళ్తున్నాను చెప్పినాను కదా, ఇదే తేనె తీసినాక చూడండి పురుగులు ఇంకా కదులుతా ఉన్నాయి, బతికే ఉన్నాయి. అవన్నీ తీసేసి తేనె అయితే గోధుమ కలర్ లో ఉండేది పూత అంటారంట. పురుగులు సేకరించి పెట్టుకుంటాయి కదా పువ్వుల్లోంచి రసం, అది అన్నమాట. అసలైన తేనె ఎంత తెల్లగా ఉందో చూడండి. నాకు ఇచ్చాడు నాన్న తినమనేసి ఒక కొంచెం అయితే ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ తేనె వస్తుందని, కానీ లాస్ట్ కి అయితే కొంచెం అంటే కొంచెం వచ్చింది. ఇంకా 2 నెలలు అవుతే బోల్డ్ ఎంత తేనె వెళ్ళలేదంట నానన్నారు. ఇప్పుడు ఇదంతా వేస్ట్ అనమాట. క్లాత్ తీసుకొని తేనె వెళ్ళేదంతా అందులో వేసుకొని వడగొట్టేసుకోవాలి, ఇట్లా పిండుకోవాలి. క్లాత్ అంటే కాటన్ ది కాదు, సిల్క్ ది. మన చీరల్లో వెళ్తాయి చూడు సిల్క్ సారీస్ లో బ్లౌజ్ పీసు, అది వేసి పిండినామని లేదు. మొత్తం పిండినాక చూడండి ఎంత వెళ్ళిందో తేనె. చూడండి ఈ మాత్రం వెళ్ళింది. అయినా మార్కెట్ లో ఈ మాత్రం తేనెకి 50-60 రూపాయలు ఖచ్చితంగా. ఇదంతా ఈ మాత్రం వచ్చిందన్న. అందులో కొంచెం పసుపు వేసి మంచిగా కొంచెం మసలనిచ్చిన, ఎందుకంటే చిక్కగా ఉంటుందంట. ఖచ్చితంగా ఎట్లయినా ఒకసారి వేడి చేయాలంట. నాన్న తీసిన వెంటనే ఒకసారి చేస్తే సరిపోద్ది, మళ్ళీ చేసిన అవసరం లేదు. స్వచ్ఛమైన దేవుడు ఇచ్చిన పంట, ఎలాంటి కెమికల్స్ లేదు. ఇప్పుడు ఇలా స్వచ్ఛమైన తేనె తినుంటే కామెంట్